జగిత్యాల పట్టణంలో తహసీల్ చౌరస్తాలో గణేష్ భవన్ ఉడిపి హోటల్లో ఇడ్లీలో జెర్రీ కనిపించడంతో ఓ మహిళ షాక్కు గురైంది. టిఫిన్లో జెర్రీ వచ్చిందని నిర్వాహకులకు ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో హోటల్ ఎదుట ఆందోళనకు దిగింది. ఈ సంఘటన స్థానిక ప్రజలను కలవరపెట్టడంతో పాటు హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు మహిళ తన చిన్నపిల్లలకు ఆహారం అందించే ప్రయత్నంలో ఇడ్లీలో జెర్రీ కనిపించింది. ఈ ఘటనతో షాక్ గురైనమే హోటల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిర్లక్ష్యం వలన తమ కుటుంబం ఆరోగ్యానికి ముప్పు వాటిల్లిందని ఆరోపించింది. చిన్నపిల్లలు ఉన్నారు, వారు తింటే పరిస్థితి ఏమిటి అంటూ హోటల్ యజమానులను ప్రశ్నించింది. హోటల్ యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇడ్లీ వడ తెచ్చుకున్నాము. ఇడ్లీ తిన్నామని 2 బైట్స్ పెట్టుకుని ఉల్టా తిప్పే వరకు అందులో ఏంటో వచ్చింది, జెర్రీయా బలియా ఏదో తెలియదు. అది ఇక్కడ తీసుకొస్తే వాళ్ళు పేపర్ దారం అంటున్నారు. మరి ఇక్కడ ఫోటోస్ కూడా ఉన్నాయి, అది జెర్రీ అని. అయినా కూడా వాళ్ళు మ్యానిపులేట్ చేయడానికి చూస్తున్నారు. లైవ్ శాంపిల్ ఉంది, అయినా కూడా మ్యానిపులేట్ చేస్తున్నాడు. వాడు ఎవడో ఇంకొకటి ఉన్నాడు పార్ట్నర్, వాడు కూడా దారం అని చెప్పి మందులు వలి పెట్టుకుంటున్నాడు. పిల్లలు కూడా తిన్నాడు, నా కొడుకు తిన్నాడు. 2 years పిల్లలు ఉన్నాడు. నా కొడుకు ఏమన్నా నాకేం పొలిటికల్ వాళ్ళు ఇంప్రెస్ చూపించుకుంటానికి ఆయన దబాయిస్తున్నాడు. ఏంటంటే అది దారము, ఏం చేసుకుంటారో చేసుకోండి అని. ఎవరు సపోర్ట్ చేస్తారో మేము కూడా చూస్తాము. సపోర్ట్ చేస్తే పబ్లిక్ ఇష్యూ చేస్తే ఎక్కడ దాకైనా పోతాం. మా పిల్లలు మార్నింగ్ టిఫిన్ తెచ్చుకున్నారండి, మార్నింగ్ టిఫిన్ తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు హైదరాబాద్ జర్నీ చేసేది. పిల్లలు తింటున్నారు, తినేటప్పుడు ఆమె తీసి బాబుతో తినిపిస్తున్నాం. ఇదే లోపల ఇంకా బాగా జెర్రీలా కనిపించింది, జెర్రీలా కనిపించింది అని వంట తీసుకుంటే వాళ్ళు చూపిమని చెప్పి పిల్లల్ని పంపించేసింది. ఇక్కడికి వస్తే ఆయన ఉండే కౌంటర్ మీద ఉన్నాయి, ఏమంటాడు అది జెర్రీ కాదు దారము అని తీసి భద్రాద్రి జిల్లా భద్రాచలం